క్రీస్తునందు ప్రియులారా, మనము అంచె దినాలలో జీవిస్తున్నాము. ఈ లోకము యొక్క అంతము, అదే యుగ సమాప్తి. అందుకు కావలసిన సమాచారము మనకు బైబిలునందే ఉన్నది. క్రీస్తు రెండవ రాకడ. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. అదే క్రీస్తు రెండవ రాకడ. యేసుప్రభు ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, నీ రాకడకు గుర్తులు ఏమిటి? ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లన్నాడు, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. మనము మోసపోకుండా మనం జాగ్రత్త పడవలసి ఉన్నాము. ఎందుచేతననగా అనేకులు ఆయన పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచు సమయము రానయున్నది. ఈ యుగ సమాప్తికి అనగా క్రీస్తు రెండవ రాకడకు గూర్చిన వివరాలు, సూచనలు మనం బైబిల్ నుండే తెలుసుకుందాము. కొందరు వారి సొంత ఆలోచనలతో తారీఖులు నిర్ణయిస్తూ ఉన్నారు. కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అనేక సూచనలు ప్రభువే ఇచ్చాడు. పరలోకమందున్న తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియని ఆ దినము. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి, సిద్ధముగా నుండుడి అని రాయబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వరకు. మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకుని పోయేదను. ప్రియులారా, మనము చాలా భయంకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాము. అన్యాయము విస్తరించింది, పాపము మితిమీరింది, దుష్టత్వము ఆక్రమించింది, క్రూరత్వము పెరిగింది, ప్రేమ చల్లారింది, అక్రమం చోటు చేసుకుంది, ఆదరణ లోపించింది. ప్రకటన 12వ అధ్యాయము 7 నుండి 12 వరకు. అంతట పరలోకంలో యుద్ధము జరిగెను. ఆదియందు పరలోకంలో లూసిఫర్ అను ఒక ఉన్నతమైన దేవదూత ఉండేవాడు. దేవునిలా వ్యవహరించాలన్నదే ఆయన కోరిక. కనుక సృష్టికర్త అయిన దేవునికి లోబడక తనకు తాను హెచ్చించుకున్నాడు. దేవుని సింహాసనము కంటే ఎత్తుగా ఎదగాలనుకున్నాడు. దేవుని నిందించాడు. అతనే దేవుని స్థానంలో ఉండాలనుకున్నాడు. అయితే దేవుడు ఒక్కడే కదా. ప్రకటన 12వ అధ్యాయం 7వ వచనంలో, అంతటా పరలోకంలో యుద్ధము జరిగెను. ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి, కాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమునందు వారికి స్థానము లేకపోయెను. దేవుడు పరలోకం నుండి వారిని త్రోసివేశాడు. అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము దాని దూతలతో సహా భూమిపై పడద్రోయబడెను. ఏదెను తోటలో ఆ ఘటసర్పము ఆది మానవులను అనగా ఆదాము అవ్వలను మోసగించాడు. నిజమైన ఆనందం పొందాలంటే మీకు మీరే దేవుళ్ళుగా ఉండాలి, దేవునికి విధేయులై ఉండనవసరం లేదని చెప్పాడు. ఇంకా తమ సొంత అభిప్రాయాలకే ప్రాధాన్యతనివ్వాలనుకున్నాడు. దేవుని మాటలను ఉల్లంఘించారు. ఆయన అధికారమునకు లోబడక అవిధేయులయ్యారు. ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక దేవునికి వారికి మధ్య పాపమనే చీకటి అడ్డుగా చేరింది. ఈ విధంగా సాతానుడు మానవులను మోసగించాలని తప్పుడు ఆచారాలను, నకిలీ విధానాలను అవలంబింపచేస్తున్నాడు. స్వచ్ఛత, స్పష్టత గల దేవుని మాటల్ని విడిచిపెట్టి కట్టుకథలకు చెవినిచ్చేవారు సాతాను మంత్ర ప్రభావానికి లోనవుతారు. వాక్యాన్ని అనుసరించని వారు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. దురద చెవులు కలిగిన వారికి కల్పనా కథలతోనూ మతం కన్నా ఆచారాలకే విలువనిచ్చి వాక్యాన్ని తమ సొంత విధానాలకు అనుకూలంగా జోడించి జీవించుటకు కాకుండా జీవనోపాధికే మలుచుకుంటున్నారు. దేవుడు చేసినది ప్రతీదీ చక్కగాను క్రమముగానున్నాయి. అయితే సాతానుడు ప్రతిదీ నకిలీ చేసి ప్రజల దృష్టిని
మబ్బుపరుస్తున్నాడు. హవ్వ తినకూడని పండును తినినప్పుడు మొదట గాలిలో తేలుతున్నట్లు అనిపించింది. తరువాత సిగ్గుతోనూ భయముతోనూ పొదల చాటున దాక్కొన్నది. నిజమైన సంతోషాలకు బదులుగా విలాసాలతో కూడిన అల్ప సంతోషాలకు రుచి చూపిస్తున్నాడు. సంతోషమునకు బదులుగా విలాసాలతో కూడిన జీవితమును, రక్షణకును నకిలీ మార్గమును, ఆరాధనకు నకిలీ ఆచార విధానాలను, మెస్సియకు బదులుగా నకిలీ మెస్సియ అనగా క్రీస్తు విరోధి ఇంకా భయంకరమైన విధానాలను మోసగించుటకు ఏర్పరచబడిన దేవుని ప్రజలను సైతం మోసగించుటకు గొప్ప పన్నాగములతో సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. క్రీస్తు రెండో రాకడను కూడా నకిలీ చేయుటకు అబద్ధపు క్రీస్తు వలె వచ్చుటకు వేచియున్నాడు. ఈ విధంగా అసలైన క్రీస్తు రాకడకు ముందుగా జరిగే మోసకరమైన సాతాను క్రియలు చివరి దినాల్లో సాతాను వెలుగుదూత వలె కనిపిస్తాడు. భూతమతం ద్వారా అద్భుతాలు చేస్తాడు. ప్రజల వ్యాధులను నయం చేస్తాడు. ఈ విధంగా చేయుట ద్వారా సాతాను మానవాళికి ఉపకారిగా కనిపిస్తాడు. ఒక నూతన ఉన్నత మత వ్యవస్థను స్థాపిస్తున్నట్లు చెప్పుకుంటాడు. కానీ అతడు వినాశకుడుగానే పనిచేస్తాడు. యుద్ధాలు అంటే అతనికి అమితాశక్తి. మనిషిలో ఉద్రేకాన్ని రేపి బాధితుల్ని నేరాల్లోకి, రక్తపాతానికి దింపుతుంది. ఇది సాతాను యొక్క పన్నాగమే. ప్రకటన 12వ అధ్యాయం 12వ వచనం. భూమి, సముద్రము మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. క్రీస్తు వేషము ధరించి ఆయనలా నటించే వ్యక్తులు బయలుదేరతారు. చాలామంది పరిపాలకులు, ప్రజలు ఈ దురాత్మల మోసాలకు పడిపోతారు. లోకరక్షకుడైన క్రీస్తుకు మాత్రమే చెందే ఘనత, పూజ తమకు చెల్లించమని కోరతారు. సూచక క్రియలు చేసి స్వస్థత కూడా చేకూరుస్తారు. ఈ గొప్ప వంచనతో సాతానే క్రీస్తుల వేషం ధరించి సంఘం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సంఘటన సఫలమవుతుందని అనుకుంటారు. భూమి మీద అనేక ప్రాంతాలలో తేజోవంతమైన మహిమ గల వ్యక్తిగా సాతాను తన్ను తాను కనుపరుచుకుంటాడు. క్రీస్తు వచ్చాడు, క్రీస్తు వచ్చాడు అని జయగానాలతో దిక్కులు మారుమ్రోగుతాయి. భక్తులు శ్రమలు భరించి రక్తం చిందించి స్వాస్యంగా పొందిన దైవవాక్యం విలువను లెక్క చేయటం లేదు. బైబిలు అందరికీ అందుబాటులో ఉంది, కానీ తమ జీవిత మార్గదర్శిగా దాన్ని ఆచరించేవారు బహు తక్కువ మంది ఉన్నారు. ఆజ్ఞలకు మార్పులు జరిగాయని లేదా అవి రద్దయ్యాయని అనేక మంది బోధకులు ప్రజలకు బోధిస్తున్నారు. అధ్యాపకులు తమ విద్యార్థులకు ఉపదేశిస్తున్నారు. వాటిని ఆచరించే వారిని ఎగతాళి చేసి ద్వేషిస్తున్నారు. పత్రికలు దుర్మార్గతకు సంబంధించిన వివరాలను ప్రచురించి తద్వారా ఇతరులను మోసాలకు, దోపిడీలకు, హత్యలకు పాల్పడేటట్లు ప్రోత్సహిస్తున్నారు. పరిపాలకులు ధనాపేక్షతో, శరీరేచ్ఛలతో తప్పించిపోతున్నారు. హద్దులు రద్దయిన సుఖానుభవం వల్ల అనేక మంది మానసిక శక్తులు మసకబారుతున్నాయి. అనేక నేరాలకు ఖైదుకు వెళ్లిన నికృష్ట నేరగాళ్లు ఏవో గొప్ప కార్యాలు సాధించినట్లు తరచూ పారితోషికాలు, సత్కారాలు అందుకుంటున్నారు. వారి ప్రవర్తనకు, నేరాలకు గొప్ప ప్రచార విలువనిస్తున్నారు. పూర్తిగా సాతాను అదుపులో ఉన్నారు. లంచాలు, మోసాలు సభ్యులను వక్రమార్గాలు పట్టిస్తున్నాయి. త్రాగుడు, వినోదాలు, ఉద్రేకం, ఈర్ష్య, నిజాయితీ లేమి న్యాయ పరిపాలకులకు పట్టి పీడిస్తున్న రోగాలు. యెషయా 59:14. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరముగా నిలిచియున్నది, సత్యము సంత వీధుల్లో పడియున్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. వీలైనంత వరకు తప్పుడు విధానాలను ఆచరిస్తున్న కొందరి క్రైస్తవులకు నకిలీ క్రీస్తు రాకడ గొప్ప మోసం ఎదురుకానుంది.
అనేక మంది మోసగించబడతారు. అయితే ప్రియులారా, ఎవరూ మోసపోకూడదని బైబిల్ ఆధారంగా గొప్ప నిరీక్షణతో ఎదురుచూస్తున్న, ఓపికతో సిద్ధపడాలనే ఆశతో క్రీస్తు రెండవ రాకడను గూర్చి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియచేయటకు సంతోషిస్తూ ఉన్నాను. మనము చివరి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. అతి త్వరలో క్రీస్తు రానై ఉన్నాడు. మనము భయంకరమైన దినాలలో జీవిస్తున్నాం. భక్తి పేరున అనేక మంది మోసగించబడుచున్నారు. అనేక మంది ఆధునిక విధానాలు మానవ మనుగడకే అపకీర్తి తెచ్చేవిగా ఉన్నాయి. జాతి మతం పేరుతో అనేక కలహాలు, అంతర్జాతీయ పోరాటాలు, అణుశక్తితో ప్రపంచ వినాశన చర్యలు, బలహీనమైన శాంతి ఒప్పందాలు, కరువులు, భూకంపాలు, పంట తెగుళ్ళు, అంతు చిక్కని భయంకరమైన వ్యాధులు, పర్యావరణ మార్పులు, కాలుష్యం, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆకాశంలో వింత సూచనలు, మనుష్యులలో దిగజారిన నీతి, లైంగిక వేధింపులు, ఇవన్నీ కూడా చివరి దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. మత్తయి సువార్త 24:37 నోవహు దినములలో ఎట్లు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండును. పెళ్ళిళ్ళు, వినోదాలు, విలాసాలు, విడాకుల తీరు, ఇవన్నీ కూడా అనేక సంఘటనలు. ఆదికాండం 6:6 తాను భూమి మీద మనుష్యులను చేసినందుకు యెహోవా సంతాపమునొందెను. నరుని హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు కేవలము చెడ్డదిగానున్నది. పెరుగుచున్న నేరములు, బలత్కారములు, ద్వేషములు, అసూయ, కక్ష సాధించుట, వార్వలేనితనము, ఈర్ష్య, అసహనం, సందేహించు స్వభావము కలిగియుండుట, అనుమానము, చట్టవిరుద్ధ క్రియలు, సుఖానుభవము, విలాసవంతమైన జీవితము, త్రాగుడుకు బానిసలగుట, మాదక ద్రవ్యాలను అలవాటుపడుట, ప్రేమించకపోతే చంపుతానని బెదిరించుట, వివాహేతర లైంగిక సంబంధాలు, ఆర్థిక అనిశ్చత, రాజకీయ ఆకాంక్ష, ఒత్తిడి కలిగిన జీవితాలు. మద్యపానం ద్వారా మానవుడు నానా విధమైన అపరాధాలకు పాల్పడేటట్లు చేస్తున్నాడు సాతానుడు. త్రాగుడుకు బానిసలైన వారు నానాటికి దిగజారిపోతున్నారు. చెడు తిండి వలన వాంఛ కలిగిన వారు అనైతికతో కూరుకుపోతున్నారు. న్యాయ అన్యాయాలకు మధ్య విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. బలత్కారాలు శాతం పెరిగిపోతూ ఉంది. సాతానుడు కృత్రిమ విజ్ఞానాన్ని తన సాధనాలతో ఒకటిగా ఉపయోగిస్తున్నాడు. తన అబద్ధాలతో దూతలను మోసగించాడు. ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. సత్యమునకు అసత్యమునకు తేడా గుర్తించాలి. అది ప్రార్థన జీవితం ద్వారా, పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా స్పష్టమవుతుంది. ఇవన్నీ మనం చూస్తున్న అంత్యకాల జీవిత విధానాలు. జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. అత్యాధునిక విధానాలు, విలాసాలు మరియు ప్రపంచమంతటికి సువార్త ప్రకటించబడుట. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ప్రసార కేంద్రాల ద్వారా సువార్త ఎంతో వేగంగా ప్రపంచ నలుమూలలలో ప్రకటించబడుతుంది. మత్తయి సువార్త 24:26 ఎవరైనను వచ్చి ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. ఎవరైనా వచ్చి ఇదిగో ఆ పట్టణంలో ఒక ప్రకాశవంతమైన వ్యక్తి వచ్చి ఎన్నో స్వస్థత కార్యాలు చేస్తున్నాడని చెప్తే నీవు అక్కడకు వెళతావా? అబద్ధపు క్రీస్తుకు నిజమైన క్రీస్తుకు తేడాను తెలుసుకోగలవా? క్రీస్తు ఆ పట్టణంలో ఉన్నాడంటే నీవు నమ్ముతావా? అక్కడ స్వస్థత కొరకు జబ్బుగా పడి ఉన్న నీ భార్యను గాని నీ తల్లిని గాని తీసుకుని వెళ్తావా? ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, బైబిల్ బాగా తెలుసుకుంటే అంత్యకాలమునందు జరుగు మోసకరమైన క్రియలను గుర్తించి వాటికి దూరంగా ఉండవచ్చు. యోహాను సువార్త 14:1-3 మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఆయన శిష్యులకు స్వయంగా చెప్పిన గొప్ప సత్యాలు, క్రీస్తు రాకడను గూర్చిన సత్యములు, ముఖ్యార్థములు. నేను మరలా తిరిగి వస్తాను అనుమాట బైబిలులో 1500 సార్లు పేర్కొనబడింది. నూతన నిబంధనలో 300 సార్లు రాయబడింది. క్రొత్త నిబంధనలో ప్రతి 25 వచనాలలో ఒక వచనం ఆయన రాకడను గూర్చి రాయబడింది. వీలైతే అని కాదు, మరలా వస్తాను అనగా తప్పనిసరిగా వస్తాను అని అర్థం. అనేక సార్లు నీవు మోసగించబడి నిరాశ కలిగి ఉన్నావా? అధైర్యంతో ఇబ్బందులతో ఉన్నావా? ఒక్క విషయం మాత్రం నిజం, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు తన ప్రాణమును వెలగా చెల్లించి మనలను విడుదల చేశాడు. మన స్థానంలో ఆయనే మరణించాడు. మరలా మన కొరకు రానయ్యున్నాడు. కనుక ఆయన రాకడను గూర్చిన వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది, ఇది అక్షరాల జరుగును. చరిత్రలో సృష్టి వలెనే శిలువపై క్రీస్తు మరణము కూడా గొప్ప యథార్థ సంఘటన. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుటకు మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. క్రీస్తు మొదటిసారి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మరలా రెండవసారి రానయ్యున్నాడు. ఆయన రాకడ వ్యక్తిగతమైనది. ఆయన ఆకాశంలోనికి కొనిపోబడిన తరువాత శిష్యులు నిరాశతో ఎదురుచూస్తూ నిలబడి ఉండగా 2 దేవదూతలు వచ్చి ఇలా అన్నారు, ఆయనను ఏ విధంగా ఆకాశమునకు కొనిపోబడుట చూచితిరో అదే విధంగా ఆయన మరలా తిరిగి వస్తాడు. గుడ్డివారికి చూపునిచ్చిన ఆ యేసు, మూగవారికి మాటనిచ్చిన ఆ యేసు, ఓచ చేయని బాగుపరిచిన ఆ యేసు, మరణించిన వారిని లేపిన ఆ యేసు, మన పాపములను క్షమించు ఆ యేసు ఆకాశంలో నుండి మహామహిమతో తిరిగి వస్తాడు. క్రీస్తు రాకడ దృశ్యమైనది. బైబిల్ స్పష్టముగా తెలియచేయుచున్నది. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. యవనస్తులు, వృద్ధులు, ధనికులు, పేదవారు, విద్యావంతులు, విద్యాహీనులు, హేతువాదులు, తెల్లవారు, నల్లవారు అందరూ చూస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనం, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమునందు కనబడును, ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చును, ఘోరధ్వనితో ఆయన వస్తాడు. క్రీస్తు రాకడ శబ్దముతో కూడినది అనగా వినబడునది. ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి చెవి ఆ ధ్వని వినును. ప్రకటన 16వ అధ్యాయం 18వ వచనము, అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహా భూకంపము ఎన్నడూ కలుగలేదు. అది అంత గొప్పది. ప్రతి ద్వీపము పారిపోవును, పర్వతములు కనబడకపోవును. 1వ తెస్సలోనిక 4వ అధ్యాయం 16వ వచనము, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అదే సాతానైతే ఏదో ఒక ఊరిలో ఒక్కసారి వస్తాడు. అపవాది స్వస్థతలు చేసి జనాలను మోసగిస్తాడు. యేసు ప్రభు పరలోకం నుండి గొప్ప మహిమతో ప్రపంచమంతా ఒకేసారి చూచినట్లు వస్తాడు. క్రీస్తు మాత్రమే మృతులను లేపగలడు. ఆయన జీవదాత, సృష్టికర్త, మృతులను లేపగల సమర్థుడు. ఒక కుటుంబంలో జరిగిన సంఘటన ఇది. మొదట కాన్పు మృత శిశువు జన్మించాడు. 13 సంవత్సరాల కుమార్తె ప్రమాదంలో మరణించింది. భర్తతో డాక్టరు, మీకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది కనుక ఎక్కువ కాలం మీరు బ్రతకరని చెప్పారు. అంతా విషాదమే. అయితే శుభవార్త ఏమిటనగా
అంతట పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. మరణము, దుఃఖము, వేదన, గుండెపోటు ఇక ఉండవు. ఆయన సమక్షములో విచారమునకు తావులేదు. అంతా సంతోషమే. హేతువాదంలో మరణమునకు ఏమి జవాబుంది? దుఃఖించు వారికి ఓదార్చగలవా? ఈ ప్రపంచమును సృష్టించిన దేవుడు ఈ లోకం తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపాడు. 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఎవరైనా ఆయన రాకడ రహస్యముగా వచ్చును అని అంటే వారి మాటలు కాదు, బైబిల్ నుండే మనం తెలుసుకోవాలి. ర్యాప్చర్ అనగా పట్టబడుట లేక కొనిపోబడుట. కొనిపోబడుట ఉంటుందా? ఉంటుంది, కానీ అది రహస్యమైనది మాత్రం కాదు. ఆకాశ మండలము మీద మేఘాల మీదికి కొనుపోబడుదుము. ఇది ఆర్భాటముతోనూ ఘోర శబ్దముతోనూ జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఈ భూమిపై అడుగు పెట్టడు. మనము ఆయనను కలుసుకొనుటకు ఆకాశంలో కొనిపోబడతాము. క్రీస్తు దొంగవలె వస్తాడు అనే మాటకు భావమేమిటి? బైబిల్ నందలి ఈ మాటకు ఎలా వస్తాడని కాదు, కాని ఎప్పుడు వస్తాడు అను సమయమును సూచిస్తుంది. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము 2 నుండి 5 వరకు. రాత్రివేళ దొంగ ఎలా వస్తాడో అలానే ప్రభు దినము వచ్చును, అనగా ఆయన రాక అకస్మాత్తుగా సంభవించును. దొంగ వచ్చు సమయము ఎవరికీ తెలియదు. దొంగ చెప్పి రాడు, ఊహించని సమయంలో వస్తాడు. ఒకసారి ఒక కుటుంబం బెంగుళూరుకు వారి మకాం మార్చారు. వారి ఇంటి వెనక ఒక వస్తువు పెట్టి షాప్కి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి అది ఎవరో దొంగిలించారు. చాలా బాధపడ్డారు. మరుసటి రోజున ఆ వస్తువు తిరిగి దాని స్థానంలో పెట్టేశారు. దానితో పాటు ఒక కవరు పెట్టారు. మిమ్ములను నిరాశపరిచినందుకు మన్నించండి. ఈరోజు రాత్రి జరగబోవు కార్యక్రమమునకు మీకు టిక్కెట్లు ఉచితంగా ఇస్తున్నాం కనుక కుటుంబం అంతా వెళ్ళి మీరు అందరూ ఆనందించండి అని ఒక కవర్లో టిక్కెట్లు ఉంచి వెళ్ళారు. ఆ కవర్లో టిక్కెట్లు తీసుకొని సంతోషంగా అందరూ ఆ కార్యక్రమం చూడడానికి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి వారి ఇల్లంతా దోపిడీ చేశారు. ఆ టిక్కెట్లు దొంగలు ఏర్పాటు చేసినవే. క్రీస్తు దొంగవలె వస్తాడు అనగా మనం ఊహించని సమయం అని అర్థం చేసుకోవాలి. ఆయన రాకడను గూర్చి చింతపడవలసిన పని లేదు. ఎందుకనగా ఆయనే తగిన సూచనలను స్పష్టంగా తెలియచేశాడు. క్రీస్తు ఆకాశంలో మేఘారూరుడై వస్తాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. అన్ని జాతుల వారు ఆయనను చూతురు. ప్రతి వారు ఆ శబ్దము విందురు. మహా గొప్ప భూకంపము సంభవించును. బోరధ్వనులతో ఆయన వచ్చును. మృతులు లేపబడుదురు. 1 కొరింథీ 15వ అధ్యాయము 52-53 వచనాలు. ఆయన రాకడ సమయమున మనందరము మార్పు చెందుదుము. ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకొనవలసి ఉన్నది. మరణము నిద్రకు పోలి ఉన్నది. క్షయత అనగా మరణించదగిన, అక్షయత అనగా మరణము లేనిది. పొలములో ఇద్దరు పనిచేస్తుండగా ఒకరిని విడిచి మరొకరిని తీసుకుపోవును. విడిచిపెట్టబడిన వారిని జీవించుటకు అని ఎక్కడా లేదు. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 9వ వచనం. ప్రభు వచ్చినప్పుడు ఆయన సముఖము నుండి పారద్రోలబడి నిత్య నాశనము దండన పొందుదురు. దేవుడు వారిని నాశనం చేస్తాడు. వారు దేవుని మాటలను గైకొననివారు, ఆయనను నమ్మనివారు, క్రీస్తుని ఎరుగనివారు. ప్రకటన 6వ అధ్యాయం 17వ వచనంలో గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు?
ప్రకటన 6వ అధ్యాయము 15-16 వచనాలు. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, స్వతంత్రుడును కొండ గుహలలో, బండ సందులలో దాగుకొని, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుదురు. ప్రియులారా, దుర్మార్గులు అంతము వారి చేతుల్లోనే ఉంటుంది. ఈ జీవితంలో వారు తీసుకునే తీర్మానంపై వారి గమ్యము ఆధారపడి ఉంటుంది. వారి అంతమునకు వారే బాధ్యులు. ప్రతి వారిని రక్షించాలని యేసు ప్రభువు కోరుచున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చాలామంది తిరుగుబాటు స్వభావంతో క్రీస్తుని తృణీకరిస్తున్నారు. ఆయన నిరంతర ఆహ్వానాన్ని లెక్క చేయరు. స్వేచ్ఛా జీవితాలకు అలవాటు పడి జీవిస్తున్నారు. స్వలాభాలతో కూడిన స్వేచ్ఛా జీవితాలకు అలవాటు పడతారు. దేవుని ప్రేమ నుండి, ఆయన అధికారము నుండి వైదొలగి జీవిస్తున్నారు. యేసు ఇట్టి వారిని పరలోకం తీసుకుని వెళితే అక్కడ మరలా తిరుగుబాటు చేస్తారని ఆయనకు తెలుసు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపమునకు బానిసలై దేవుని శక్తిని, ప్రేమను అర్థం చేసుకోలేక తిరుగుబాటు స్వభావంతో జీవిస్తారు. ప్రేమకు బదులు ద్వేషమును, విధేయతకు బదులు అవిధేయతను కలిగి వారి జీవితం అంతమొందిస్తారు. కానీ అట్టి వారికి మరొక తరుణం రాదు. కృపకాలం అంతమొందినప్పుడు ఎవరి గమ్యం వారికి నిర్ణయించబడుతుంది. నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉంటాడు, దుర్మార్గుడు దుర్మార్గుడుగానే మిగిలి ఉంటారు. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. శ్రమ పొందుచున్న మీకు మీతో కూడా విశ్రాంతిని అనుగ్రహించును. యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి ప్రతిదండన చేయును. కొనుపోబడుట అనగా నిత్య జీవము పొందుటకు, విడిచిపెట్టబడుట అనగా నిత్య మరణము పొందుటకు. క్రీస్తు రాక లోతు దినము వలె ఉంటుంది. ఒక తరగతికి చెందిన వారికి రక్షణ, మరొక తరగతికి చెందిన వారికి నాశనము. ఆయన రాకడతో పాపమునకు సంపూర్ణ పరిష్కారము చేయబడుతుంది. రక్షింపబడాలన్నా, నాశనం పొందాలన్నా మీరు తీసుకునే తీర్మానంపైనే ఆధారపడి ఉంటుంది. నీ తీర్మానం నీ గమ్యాన్ని మార్చగలదు. యెషయా 25వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున జనులేలాగందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనలను రక్షించును. మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించెదము. సాతాను మాయ పన్నాగాలకు లొంగని వారి కొరకు, ఆయనను చూడాలని ఆశించిన ప్రతి వారి కొరకు, ఎన్ని శ్రమలైనా ఓర్పుతో సహించి సరైన సమయంలో సరైన తీర్మానం తీసుకున్న వారి కొరకు, అంతము వరకు కనిపెట్టుకుని ఉన్న వారి కొరకు ఆయన వచ్చుచున్నాడు. ఒక స్త్రీ పుష్పగుచ్చు పట్టుకొని 7 సంవత్సరాల వయసులో మరణించిన తన కుమార్తె సమాధి దగ్గర నిలబడింది. అప్పుడు భూమి వణికింది. ఆకాశం వైపు చూచింది. ఆకాశం మహామహిమతో నిండి ఉన్నది. దేవదూతలు దిగివచ్చి మరణించిన ఆ బాలికను పిలుస్తారు. తన తల్లి చేతులకు అప్పగిస్తారు. తండ్రితో పరలోకానికి ఆరోహణులవుతారు. మీ తలలనెత్తి చూడుడి, క్రీస్తు వచ్చుచున్నాడు. ఒక కుటుంబం, తండ్రి, తల్లి, కుమారుడు, కుమార్తె విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యరాత్రి సమయం. తండ్రి నిద్రిస్తున్నాడు. వారి చివరి జ్ఞాపకం ఏమిటనగా మహా గొప్ప వెలుగు వచ్చింది. ఆ నలుగురు మరణించారు. కాని మరో క్షణంలో కనురెప్పపాటున బూర శబ్దంతో అమర్త్యులుగా లేపబడ్డారు. అసలు సమయమే తెలియలేదు. క్రీస్తుతో శాశ్వతంగా జీవించుటకు లేపబడతారు. ముంబై నగరంలో కమల అనే స్త్రీ మత్తుపానీయులకు అలవాటు పడింది. చీకటి జీవితం అలవర్చుకుంది. చెడు సహవాసాలతో జీవించింది.
అయితే ఒకరోజు కమల ఒక గోడ మీద క్రైస్తవ కూటములకు ఆహ్వాన పత్రికను చూచింది. వెళ్ళాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజు హాజరైంది. చివరకు అంగీకరించింది. మారు మనసు పొందింది. ఇప్పుడు ఆమె ఒక నూతనమైన స్త్రీగా ఒక క్రైస్తవ పాఠశాలలో పనిచేస్తుంది. ఆయన రాకడను గూర్చిన సత్యాలు, ఆయన మాటలు ముఖ్యార్థములు వ్యక్తిగతము, కనబడునవి, వినబడునవి, మహిమగలవి. మత్తయి సువార్త 24:30. మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు. మత్తయి సువార్త 24:27. మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలా కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. హబక్కూకు 3:3-4. వేవేల దూతలు పరలోకము నుండి ఆయన వెంట వస్తారు. ఆయన మహిమ ఆకాశ మండలమంతా కనబడుతుంది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇక ముళ్ళ కిరీటము ధరించడు. మహిమ కిరీటం ధరించిన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. దూతలు తమ పాటలు ఆపుతారు. కొంతసేపు నిశ్శబ్దం. అప్పుడు నా కృప నీకు చాలును అని యేసు మాటలు వినబడతాయి. నీతిమంతుల ముఖాలు ప్రకాశిస్తాయి. మారిన హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. అగ్ని జ్వాలలు ఆవరించి ఉన్న మేఘము, ఆ మేఘము మీద రారాజు క్రీస్తు దిగి వస్తాడు. నీతిమంతుల సమాధుల వంక చూస్తూ ఆకాశము వైపు చేతులెత్తి, మంటిలో నిద్రిస్తున్న వారులారా మేల్కోండి, లేవండి అని కేక వేస్తాడు. మృతులందరూ ఆ స్వరం విని బ్రతుకుతారు. వారు పాదాలు సవ్వడితో భూమి మారు మ్రోగుతుంది. సజీవులుగా ఉన్న వారంతా కలిసి విజయగీతం పాడతారు. పునరుత్థానమైన వారిలో ఆదాము ఉంటాడు. రక్షణ పొందిన వారు ఎన్నడో కోల్పోయిన ఏదేను తోటలోని జీవవృక్ష ఫలాలు భుజిస్తారు. ప్రభు స్వరూపాన్ని మనసులో, ఆత్మతో ఆ శరీరంలో ప్రతిబింబిస్తారు. ఎంత చక్కటి రక్షణ! నీతిమంతుల ముఖాలు ప్రకాశిస్తాయి. సజీవులుగా ఉన్నవారు రెప్పపాటున మార్పు పొందుతారు. దేవదూతలు చిన్నపిల్లలను తమ తల్లుల చేతికి అప్పగిస్తారు. మరణం చాలా కాలం విడదీసిన మిత్రులు ఏకమవుతారు. వారు ఇక ఎన్నడూ విడిపోరు. ఆనంద గీతాలు పాడుకుంటూ వారు కలిసి దేవుని పరిశుద్ధ పట్టణానికి ఎగసిపోతారు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అను కేకలు వేస్తారు. రక్షణ పొందిన ప్రజలు హల్లెలూయా వినాదాలు చేస్తారు. పరిశుద్ధ పట్టణ గుమ్మములు యేసు తెరుస్తాడు. సత్యాన్ని ఆచరించిన వారందరూ అందులో ప్రవేశిస్తారు. అంతటా ప్రభువు ఇలా అంటాడు: పోరాటము ముగిసింది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఎంత గొప్ప ఆనందం ప్రియులారా! ఇట్టి ఆనందం నీవు కోరుకున్నట్లయితే ఈ క్షణంలోని యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ఆయనలో జీవించు. ఆయన నామమున నీవు ఒప్పుకుంటే ఆయన తన తండ్రి దగ్గర నిన్ను గూర్చి ఒప్పుకుంటాడు. యేసు ప్రభు రాకడ ఈ ప్రపంచ చరిత్రకు ముగించు గొప్ప సంఘటన. అదే యుగాంతము లేక యుగ సమాప్తి. ప్రతివాని గమ్యము నిర్ణయించబడుతుంది. మంచి చెడుల మధ్య సంఘర్షణ ముగుస్తుంది. ప్రకటన 19:11. పరలోకం తెరబడి ఉండుట చూచి తిని, అప్పుడదిగో తెల్లని గుర్రము, దానిపై కూర్చుండువాడు నమ్మదగినవాడు, సత్యవంతుడు, విధేయతతో జీవించు. ప్రకటన 19:14-15. పరలోకమందలి సేనలు తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించిరి. ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండములతో వారి నేలును. అపవాది మరియు తన అనుచరులను నశించు సమయము. నీవు తీసుకునే తీర్మానం నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. జీవమా లేక మరణమా? క్రీస్తును కలిగి ఉండుట జీవము, ఆయన లేకుండుట మరణము. ప్రాణం కంటే విలువైనది ఇంకేమైనా ఉందా? ఒకడు లోకంలో సమస్తమును సంపాదించుకొని
తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము? క్రీస్తు కొరకు తమ ప్రాణములను పోగొట్టుకొనిన వారు తిరిగి వారి ప్రాణమును పొందెదరు. యోధ 14వ వచనం. ప్రభువు తన వేవేల దూతలతో వచ్చి భక్తిహీనులకు తీర్పు తీర్చును. మత్తయి సువార్త 13:49. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచుదురు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. మత్తయి సువార్త 16:27 వచనం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలమిచ్చును. ప్రకటన 21:4 వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన 14:4. వీరు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయనను వెంబడింతురు. వీరు మనుష్యులలో నుండి కొనుకోబడిన వారు. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని తలంచాడు. ఐగుప్తు ధర్మము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. 3 యవనులను అగ్నిలో నుండి రక్షించాడు. సింహపు బోను నుండి దానియేలును కాపాడి ఉన్నాడు. సౌలును పౌలుగా మార్చాడు దేవుడు. ప్రియులారా, ఈ లోక వ్యసనాలకు లోనై అనేక శ్రమలలో, ఇబ్బందులలో, నిరుత్సాహ స్థితిలో ఉండి సాతాను బంధాలలో చిక్కి ఉన్నావా? శిలువపై ఒక దొంగ తన చివరి అవకాశమును వినియోగించుకున్నాడు. శిలువపై వేలాడుచున్న ప్రభువును చూసి, తండ్రి, నన్ను నీ రాజ్యములో జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. అంతట యేసు ఇలా అన్నాడు, నేడు నేను నీకు చెప్పునదేమనగా, నీవు నాతో పరదేశులో ఉందువు. యేసు సమస్యలను పరిష్కరించువాడై ఉన్నాడు. యేసు క్షమించు రక్షకుడై ఉన్నాడు. యేసు నీ జీవితాన్ని మార్చగల ప్రభువు. యేసు గొప్ప అద్భుతాలు చేయువాడై ఉన్నాడు. యేసును స్వీకరించుట ద్వారా మనము నిత్య జీవము అను బహుమానము పొందుతాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:2 వచనము. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. 2 పేతురు 3:9 వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు, కాని ఎవడనూ నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియులారా, మీరు వీటి కొరకు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడుడి. యాకోబు 5:7-8 వచనాలు. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. నాతో కలిసి ఇలా ప్రార్థించండి. ప్రియ ప్రభువా, నీ రాకడను గూర్చిన గొప్ప వివరాలు తెలియచేసినందుకు వందనాలు. మా పాపములను క్షమించి నీవు త్వరగా వచ్చినప్పుడు నన్నును నీ రాజ్యములో జ్ఞాపకం చేసు. నీతో పాటు సదాకాలం జీవించుటకు సహాయం అనుగ్రహించు. ఇటు గొప్ప సత్యాలను తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతటా ప్రభువు ఇలా అంటాడు, మీ పోరాటము ముగిసింది. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎంత గొప్ప ఆనందం! ప్రియులారా, అట్టి ఆనందం నీవు కోరుకున్నట్లయితే ఈ క్షణమే యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. ఆయనతో జీవించు. ఆయన నామమును నీవు ఒప్పుకుంటే ఆయన తండ్రి దగ్గర ఉన్న నిన్ను గూర్చి ఒప్పుకుంటాడు. అట్టి గొప్ప భాగ్యం మనందరికీ కలుగునట్లు ఆయనతో సదాకాలం జీవించుటకు ఆయన కృప మనకు తోడయుండునుగాక. ఆయన రాకడ కొరకు సిద్ధపడినట్లయితే నాతో కలిసి యేసు త్వరగా రమ్ము అని అంటావా? ఆ విధంగా అనునట్లు దేవుడు ఆయన యొక్క ఉచిత కృప మనందరకు సదా తోడుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.